ఏపీ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత కారుమూరి కుమారుడు సునీల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 195 కోట్ల స్కామ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా టెండర్లు దక్కించుకున్న అవినీతిని పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇక స్థానిక రాజకీయ నాయకులు, అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే వ్యవస్థ నడిపినట్లు గుర్తించింది ఈడీ. చూస్తున్నాం. ఏపీ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత కారుమూరి కుమారుడు సునీల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 195 కోట్ల స్కామ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా టెండర్లు దక్కించుకుని అవినీతికి పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. స్థానిక రాజకీయ నాయకులు, అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే వ్యవస్థ నడిపినట్లు గుర్తించింది ఈడీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యంగా మరొక కేసు కూడా ఈడీ నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు కూడా ఏకకాలంలో సోదాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. గత 4 రోజుల క్రితమే ఈ కేసులో 2 నిందితులని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఇందులో ముఖ్యంగా ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కూడా జరిగింది. ఏపీ లిక్కర్ రవాణా చేయడంలో కూడా వీళ్ళు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి ప్రస్తుతం మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ను కూడా కొద్ది నిమిషాల క్రితమే అరెస్ట్ చేసి ఈడీ అధికారులు కూడా ఈడీ కార్యాలయాన్ని కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే నాంపల్లి ఈడీ కార్యాలయం ముందు, ఈడీ కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసాం గతంలో ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో కావచ్చు, మరోవైపు 2 నిందితులు కూడా ఈ కేసులో వాసుదేవ్ రెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఈడీ అధికారులు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి, విచారణలో కూడా కీలక అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం దాదాపు 195.33 కోట్లు అంటే 195 కోట్ల 33 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి వీళ్ళు ఆదాయానికి గండి కొట్టారనేటువంటి అంశాన్ని కూడా తాజా విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా అక్రమంగా వీళ్ళు ఈ యొక్క లిక్కర్ రవాణా టెండర్లను దక్కించుకొని అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ అధికారులు విచారణలో వెల్లడించినటువంటి సందర్భం. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది. షెల్ కంపెనీలకు నగదు బదిలీ చేశారు, హవాలా ద్వారా విదేశాలకు నగదు వీళ్ళు బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇందులో 3 పాత్ర చాలా కీలకంగా ఉందని భావించి ఇప్పటికే 3 నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వాసుదేవ్ రెడ్డి కావచ్చు, మరోవైపు రాజకేశ్ రెడ్డి వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉందని కొద్ది రోజుల క్రితమే వీరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఇప్పుడు ఈ టెండర్లు దక్కించుకున్నటువంటి కంపెనీ సునీల్, ఈ కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ పాత్ర కూడా కీలకంగా ఉంది. వీళ్ళు అక్రమంగా ఈ రవాణాకు సంబంధించి, లిక్కర్ రవాణాకు సంబంధించినటువంటి టెండర్లు అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వీళ్ళు దారి మళ్లించారనేటువంటి అభియోగాలు, ఆరోపణలతోటే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే మాత్రం సుదీర్ఘంగా విచారించిన తర్వాత సునీల్ని అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటలకు అంటే ఈరోజు 7 గంటలకు సునీల్ను న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు లిక్కర్ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి లిక్కర్ రవాణా వరకు కూడా ప్రతి అంశంలో కూడా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి వీళ్ళు గండి కొట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది. ఎందుకంటే వీళ్ళు లెక్క చూపకుండా, అంటే డిజిటల్ పేమెంట్స్ లేకోకుండా కేవలం నగదు వీళ్ళు క్యాష్ ద్వారానే డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఈ లిక్కర్ రవాణాకు సంబంధించి కూడా అధిక ధరలు చూపించి వీళ్ళు నగదును కూడా వీరి యొక్క సొంత అకౌంట్లకు, కంపెనీలకు బదిలీ చేశారనేటువంటి అభియోగాల, ఆరోపణలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు మోపారు. కాబట్టి ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గడిచినటువంటి 4 రోజులుగా ఈడీ అధికారులు ఈ ఏపీ లిక్కర్ రవాణా వ్యవహారంలో జరిగినటువంటి 195 కోట్ల రూపాయల స్కామ్కు
సంబంధించి లోతైనటువంటి దర్యాప్తు చేయడంతో ఈ సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ జిల్లా స్థాయిలో ఒక్కొక్క కేసుకు వీళ్ళు అంటే రవాణాకు సంబంధించిన దాంట్లో కూడా అధిక ధరలు చూపించి వీళ్ళు ఈ యొక్క అక్రమాలకు కూడా పాల్పడ్డారనేటువంటి అభియోగాలను కూడా ప్రస్తుతం ఈడీ మోపింది. కాబట్టి మరి ఈరోజు సునీల్ పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది, వాళ్ళ కంపెనీ దక్కించుకున్నటువంటి టెండర్ల తర్వాత వీళ్ళు రవాణా ద్వారా ఎంతవరకు కూడా ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశానికి సంబంధించి ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అవసరం అనుకుంటే మరోసారి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత అతని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.